పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు సాక్షాత్కార పండుగ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు సాక్షాత్కార మహోత్సవ శుభాకాంక్షలు. ఇది జస్ట్ పండుగ కాదు, ఇది ఒక మహా ఉత్సవము. అసలు ఎందుకు ఇది మహోత్సవమైంది? మీకు అందరికీ తెలుసు, కథోలిక శ్రీ సభలో మహోత్సవము అనంటే అత్యున్నత స్థాయి పండుగ. మరి ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి ఆ సంఘటన ఎందుకని ఇది మహోత్సవంగా మారింది అనేటువంటి అంశాల గురించి ఇవాళ మనం లోతుగా ధ్యానిద్దాము. దానికంటే ముందుగా మీ అందరికీ ఒక ప్రశ్న. మీకు వీలైతే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ట్రై చేయండి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానుల యొక్క పేర్లు ఏమిటి? ఇది మొదటి ప్రశ్న. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి ముగ్గురు జ్ఞానుల యొక్క పేర్లు ఏమిటి? మొదటి ప్రశ్న. రెండవది, వారు వస్తూ వస్తూ 3 కానుకలు తీసుకొచ్చారు. ఆ 3 కానుకలు ఏమిటి? నేను సువార్త దగ్గరకొచ్చేసరికి మీరిది కామెంట్ చేసేయాలి. ఆ తరువాత ఆ 3 కానుకల్లో మీకు ఏది ఇష్టం? ఆ 3 అంటే ఒకే మెసేజ్‌లో మీరు 3 రాయాలి. ఒకటి ముగ్గురు జ్ఞానుల పేర్లేమిటి? రెండవది జ్ఞానులు తీసుకొచ్చినటువంటి కానుకలేమిటి? మూడవది ఆ కానుకల్లో మీకిష్టమైనదేంటి? ఈ మూడింటికి సమాధానం కామెంట్స్‌లో రాస్తూ ఉండండి. మనం సువార్త దగ్గరికి వెళ్ళేసరికి ఆ డీటెయిల్స్ బయటకొచ్చేస్తాయి. ఇక మొదటి రీడింగ్‌ని మనం పరిశీలించినట్లయితే యెషయా గ్రంథం నుంచి ఉంటుంది. రెండవది పునీత పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ. మూడవది మత్తయి సువార్త నుంచి ఉంటుంది. ఇందులో ఈ పండుగకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని గమనించినట్లయితే, యేసుక్రీస్తు పుట్టినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది ఒక మహా ఉత్సవము. ఆయన పరలోకం నుంచి భూమి మీద ఉద్భవించాడు. ఇప్పుడు రెండవ స్టెప్ దాంట్లో. ఆయన భూమి మీద పుట్టాడు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? ఆయన భూమి మీద పుట్టాడు అని ప్రపంచానికి తెలియాలి. అందుకే మనం ఈ పండుగను ఏమని పిలుస్తాము అనంటే, దైవ సాక్షాత్కార పండుగ, లేదా యేసుక్రీస్తు సాక్షాత్కార పండుగ. సాక్షాత్కరించాడు. ఎవరికి? ప్రపంచ దేశాలకి. అందుకనే జ్ఞానులొచ్చారు. వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు గాదు. వేరే ప్రాంతానికి, వేరే దేశానికి, వేరే కల్చర్‌కి చెందినటువంటి ప్రజలు. వాళ్ళు వచ్చి యేసుక్రీస్తుకి కానుకలు సమర్పించి ఆయన్ను ఆరాధించారు. ఆయన సాక్షాత్కరించబడ్డాడు వాళ్ళందరి ముందు. సో, అందుకని ఇది ఒక మహా ఉత్సవమైంది. ఎందుకనంటే జాతులకి ఆయన కనబడినటువంటి పండుగ ఇది. అందుకే ఇది జస్ట్ పండుగ కాదు, మహా పండుగ, మహా ఉత్సవము అని చెప్పవచ్చు. ఇకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్లి ఆలోచించినట్లయితే, ఈ పండుగ తరువాత అంటే జ్ఞానుల ముగ్గురు రాజుల మహోత్సవమో లేదా యేసుక్రీస్తు సాక్షాత్కార మహోత్సవం తరువాత మనము సామాన్య కాలంలోకి ప్రవేశిస్తాము. సామాన్య కాలంలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటువంటి మొదటి ఆదివారం యేసుక్రీస్తు బాప్తిస్మ పండుగ. ఆ బాప్తిస్మ పండుగ రోజున యేసుక్రీస్తు జ్ఞానస్నానం పొందుతూ ఉండగా పవిత్రాత్మ దేవుడు ఒక పావురం రూపంలో యేసుక్రీస్తు మీదకు దిగి రావడము, పరలోకం నుంచి తండ్రి మాట్లాడటము మనం చూస్తాం. అదిక పూర్తి స్థాయి సాక్షాత్కారం. అప్పటి వరకు మనకు తండ్రి దేవుడు తెలుసు. ఆ తర్వాత యేసుక్రీస్తు పుట్టాడు గనక ఆయన గురించి తెలుసు. పుట్టిన యేసుక్రీస్తు ప్రపంచానికి సాక్షాత్కారం అయ్యాడు. ఇప్పుడు వచ్చే వారం మనం జరుపుకోబోయేటువంటి పండుగ యేసుక్రీస్తు బప్తిస్మ పండుగ. ఆ పండుగ రోజున ఏకంగా త్రియేక దైవమే, త్రియేక దేవుడే, మనలందరినీ సృష్టించినటువంటి త్రియేక దేవుడే తనను తాను ప్రపంచానికి వెల్లడి చేసుకోవడం యేసుక్రీస్తు బాప్తిస్మ సమయంలో మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే మనం గమనించినట్లయితే క్రిస్మస్ అనేటువంటి సీజన్ ఏదైతే ఉందో, ఈ క్రిస్మస్ సీజన్ అనేది క్రిస్మస్ రోజున ప్రారంభమైతే ఈ సామాన్య కాలంలో ప్రవేశించేటువంటి ఆ బాప్తిస్మ ఆదివారం వరకు ఈ 3, 4 వారాలు కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తూ గడుపుతూ ఉంటాము. క్రిస్మస్ ఆనందంలో తేలియాడుతూ ఉంటాము. ఒకసారి మళ్ళీ బాప్తిస్మ పండుగలోకి వెళ్ళిపోయామా ఇక సామాన్య కాలంలోకి మనము ప్రవేశిస్తాము. కాబట్టి ఇంకా మనము క్రిస్మస్ సీజన్‌లోనే ఉన్నాము అని మీరు గుర్తుంచుకోవాలి. ఇక మొదటి రీడింగ్‌ని పరిశీలిద్దాము. మొదటి రీడింగ్ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-6 వచనాలు. మీరు క్రిస్మస్ రోజున నేను చెప్పినటువంటి ప్రసంగం విన్నారో లేదో నాకు తెలీదు. ఒకవేళ వినకపోయి ఉంటే మీరు ఈ వీడియోని ఇక్కడ ఆపి ఒక 2 నిమిషాలు పాజ్ చేసి, మీరు క్రిస్మస్ రోజున నేను పెట్టినటువంటి ప్రసంగం ఉంది గదా! దాన్ని ఓపెన్ చేసి అందులో మొదటి రీడింగ్ హిస్టరీ వినండి. ఆ హిస్టరీలో నేను యెషయా గ్రంథం ఏ విధంగా 3 భాగాలుగా డివైడ్ అయ్యి ఉంటుంది. అందులో ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ వాక్య భాగాలు రాశారు అనేటువంటి విషయాన్ని నేను అక్కడ వివరించాను. నేపథ్యం అంతా వివరించాను. ఏ రాజ్యం ఉండింది? ఆ రాజ్యాన్ని ఎవరు జయించారు?
అది యూదులకు ఏ విధంగా రిలేటెడ్, అది మన యేసుక్రీస్తుకి ఏ విధంగా రిలేటెడ్, అన్ని విషయాలు అక్కడ నేను క్లియర్‌గా చెప్పాను. మరలా ఇది హిస్టరీ అంతా చెప్తే చాలా ఎక్కువ సమయం పడుతుంది గనుక, మీరు దీన్ని ఆపి ఒకసారి ఆ సందేశాన్ని వినండి. ఒకవేళ అది విని ఉంటే ఇక్కడ నుంచి కొనసాగిద్దాము. సో, యెషయా గ్రంథం 60వ అధ్యాయం. 60వ అధ్యాయం అనేసరికి ఇజ్రాయేలీయులు లేదా యూదులు బబులోను బానిసత్వం నుంచి తిరిగి యూదా ప్రాంతానికి తిరిగొచ్చేశారు. ఆ తిరిగొచ్చినటువంటి నేపథ్యంలో ఆ యెరూషలేం అంతా పాడుబడిపోయి ఉంది. పట్టణాల్లో ఉన్నటువంటి ఆ భవనాలన్నీ శిథిలమైపోయి ఉన్నాయి. దేవాలయమేమో మసిబొగ్గులాగా మారిపోయి ఉంది. పంటలు వేద్దామనంటే మొత్తం అడవి పెరిగిపోయి వన్యమృగాలన్నీ గూడా ఆ పంటలు పెరిగినటువంటి ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయి. ఎందుకనంటే 70 ఏండ్ల పాటు అక్కడ ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఇజ్రాయేలీయులతో మాట్లాడుతూ ఇస్తూ ఉన్నటువంటి నిరీక్షణ సందేశాలే ఈ 55, 60వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉంటాము యెషయా గ్రంథం 3వ భాగంలో. సో, ఇక్కడ మనము ఆ వచనాలను చూస్తూ ఉన్నాము. లెమ్ము ప్రకాశింపము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఆనాడు ఉన్నటువంటి యూదా ప్రజలందరికీ, లేదా యూదా దేశానికి, యూదా ప్రాంతానికి చెబుతున్నాడు. ఈ రోజుకి మనం అన్వయించుకుంటే మీకు, నాకు, మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నామో మనకి తెలుసు. ఇజ్రాయేలు ప్రాంతం ఆనాడు ఏ విధంగా నిర్మానుష్యం అయిపోయిందో, అడవి జంతువులొచ్చి పొలాలు ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్నాయో, దేవాలయం మసిబుగ్గులాగా మారిపోయిందో, అలాగే మన జీవితం గూడా కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు వీటన్నింటితో ఇబ్బందిలో ఉండుండొచ్చు. లేదా పాపం అనేటువంటి ఊబిలో చిక్కుకొని పోయి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనకు చెబుతున్నటువంటి మాట, లెమ్ము ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది, ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. సో, నువ్వు ఖాళీగా కూర్చుంటాను, ఇక బాధపడుతూనే ఉంటాను అని మీరు ఇక ఆలోచించవద్దు. ఎందుకనంటే మీ మీదకి వెలుగు రాబోతుంది. మిమ్మల్ని విడుదల చేసేటువంటి సమయం వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు రెడీగా ఉండాలి. దేవుని యొక్క తేజస్సును అందుకోవడానికి, దేవుని యొక్క దీవెనలు అందుకోవడానికి మీరు రెడీగా ఉండాలి. మీ మనస్సులను సిద్ధం చేసుకోండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ లైట్, వెలుగు ప్రకాశించడము అనేది యావే దేవుని యొక్క వెలుగుకి సూచన. ఆ వెలుగు మన మీదకి రాబోతుంది. పొద్దున్నే వచ్చే సూర్యుడి వెలుగు కాదు. ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నను, ఈ జాతులను తమస్సు కప్పియున్నను, నీపైన ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. ఈ భూమి మీద అంతా చీకటి ఉన్నా సరే, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరి మీద తమస్సు అన్నా గూడా చీకటే. అదంతా అలుముకొని ఉన్నా సరే, దేవుని యొక్క వెలుగు అనేది నీ మీదకు రాబోతూ ఉంది. కాబట్టి నువ్వు విచార వస్త్రాలేసుకొని నేను బాధపడుతూ కూర్చుంటాను, నేను ఇక్కడే ఉండి ఏడుస్తుంటాను అనేటువంటి విచారంలో నువ్వు ఉండొద్దు. నువ్వు బయటికి రా. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును. రాజులు కాంతివంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. ఇప్పుడేమంటున్నాడంటే ఆయన, నువ్విప్పుడు లే అని చెప్పి ప్రెజెంట్ టెన్స్‌లో మాట్లాడి, ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్‌లోకి వెళ్తున్నాడు. ఏమని? జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును. ఇక్కడ పరిస్థితి చూస్తేనేమో దేవాలయం పాడుబడిపోయింది. దేవాలయం నల్లగా మసిబొగ్గులాగా మారిపోయింది. ఆయన ఏమని మాటిస్తున్నాడు దేవుడు? జాతులు నీ దగ్గరకొస్తున్నారు. అంటే చుట్టూ పాడైపోయి ఉన్నటువంటి శిథిలాల మధ్యలో నిలబడి ఈ మాటను ఊహించడం అసాధ్యం. మరి ఈ రోజుకు గూడా యెరూషలేం అదే శిథిలాలతో ఉంది గదా! దేవాలయం అదే శిథిలాలతో ఉంది గదా! యేసుక్రీస్తు జన్మించి జీవించిన ప్రాంతాలన్నీ అదే శిథిలాలతో ఉన్నాయి గదా! అయినా గూడా మనం లక్షలు, కోట్లు ఖర్చు పెట్టుకొని యెరూషలేంకి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క అడుగు జాడలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. జాతులన్నీ యెరూషలేంకి వెళుతున్నాయి. జాతులన్నీ అక్కడికి వెళ్ళి దేవుని గురించినటువంటి మాటలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అంటే దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరడానికి భవిష్యత్తులో మనకంటూ ఒక సమయం ఉంటుంది. మనం దాన్ని చూడకుండా, నిరీక్షణను పెట్టుకోకుండా జస్ట్ నేను నిరాశలో ఉండిపోతానంటే కుదరదు. నాకెంతో ఇష్టమైనటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు గతేడాది జూబిలీ ఇయర్‌ను ప్రారంభించారు. 2025 క్రీస్తు జయంతి జూబిలీని ఆయన ప్రారంభిస్తూ మనమందరం నిరీక్షణ యాత్రికులమై ఉండాలి. నువ్వు కష్టాల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ ఇది శాశ్వతం కాదు. ఇది రేపుంటది, ఎల్లుండుంటది, ఆవులెల్లుండి ఉండనివ్వండి. కానీ వారం తర్వాత అయినా సరే నీ నిరీక్షణకు తగినటువంటి ఫలితాన్ని దేవుడిస్తాడు. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండడమే నిరీక్షణ యాత్రికులుగా మన యొక్క బాధ్యత. సో, ఆ బాధ్యతను మీరు స్వీకరించాలి, నేను స్వీకరించాలి. మన కష్టాలన్నీ ఎల్లప్పుడూ శాశ్వతం గాదు. కష్టాలు ఒక వారం ఉంటాయి, నెల ఉంటాయి, లేకపోతే 10 నెలలుంటాయి. అవి ఎల్లప్పుడూ ఉండేటువంటివి గాదు. ఆనాటి ఇజ్రాయేలీయులు గూడా వాళ్ళు ఈ మాటలు చెప్తున్నప్పటికీ వాళ్ళ పరిస్థితి చూసుకోవాలింగా. దేవాలయమే మసిపట్టిపోయి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన చెప్పాడు, నెరవేర్చాడు. సమయం పట్టిందంతే. ఆ సమయంలో ఓపికగా ఉన్నటువంటి వాళ్ళు
దేవుని దీవెనలు అందుకుంటారు. ఓపికగా లేనటువంటి వాళ్ళు పడిపోతూ ఉంటారు. మరి మనం పడిపోదామా? నిలబడే ఉందామా? మన చేతుల్లో ఉంది. అందుకనే నిరీక్షణ ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దేవుడు చెప్పేది అదే. ఎప్పుడు కూడా మనం నిరీక్షణ కలిగే ఉండాలి. మీ కుటుంబంలో ఎన్ని సమస్యలొచ్చాయి, ఆర్థిక ఇబ్బందులొచ్చాయా, పెళ్ళిళ్ళు కాలేదా, ఇంట్లో ఉన్నవాళ్ళు మరణించారా, ఇంట్లో పోషిస్తున్నటువంటి వ్యక్తే మరణించాడా, లేదా మీ బిడ్డలు మీ మాట వినకుండా వాళ్ళకి నచ్చినట్లు జీవించేస్తున్నారా? నిరీక్షణ. నిరీక్షణ కలిగి ఉండడం దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప అవకాశం. అది ఆశ గాదు. ఆశ అంటే 4 రోజులుంటది. అది రాకపోతే చచ్చిపోతది ఆశ. నిరీక్షణ అనే దానికి చావు లేదు. మనం చ నిల మన ఊపిరి ఆగిపోయేంత వరకు దాన్ని పట్టుకొనే ఉంటాం. అలాంటి నిరీక్షణ మనకుండాలి. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుడు. జనులు ప్రోగై నీ చెంతకొచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతంలో నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. మీరు ఎదురుగా ఉన్నటువంటి మసిబొగ్గులాగా మారిపోయిన దేవాలయాన్ని, పంటలు పండడానికి లేకుండా అడవిలాగా మారిపోయినటువంటి పంట పొలాలని, శిథిలాలుగా మారిపోయినటువంటి ఇళ్లను చూసి మీరు బాధపడుతున్నారే, అది కాదు. మీ చుట్టూ చూడండి. మీ చుట్టూ ఏం జరుగుతుంది? ఎవరైతే ఇతర ప్రాంతాలకి బబులోను బానిసత్వంలోకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ సంతోషంగా తిరిగొస్తున్నారు. బిడ్డలను తీసుకొనొస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ తీసుకొనొస్తున్నారు. నీ కుమార్తెలను బిడ్డలను ఎత్తుకొనొస్తున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. నువ్వేమో ఇంకా ఇక్కడ విచారంలో కూర్చొని ఉంటావా? వచ్చినటువంటి బిడ్డలకి నువ్వు భవిష్యత్తును నిర్మించాలి. ఆ నిర్మించాలనేటువంటి బాధ్యతను పక్కన పెట్టేసి, దాన్ని విస్మరించేసి, కేవలం నేనింక ఏడుస్తూ కూర్చుంటానంటే కుదరదు. నడుం గట్టుకొని మనం ముందుకు పోవాలి అని చెప్తున్నాడు దేవుడు. ఇంకా ఆ దృశ్యమును గాంచి నీవు సంతోషంతో మెరయుదువు. నీ హృదయం ఆనందంతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇదంతా కూడా దీవెనలు. ఆయన వివిధ రకాలుగా చెప్పడం అన్నాడు. ఒకే మాట ఒక్క మాటలో దీన్ని మొత్తం తెగ్గొట్టాలంటే, నేను నిన్ను దీవిస్తాను. సింపుల్‌గా అయిపోతది. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. వర్ణిస్తున్నాడు. ఎలా ఉండబోతుంది సిట్యుయేషన్ అని. మనందరికీ దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానమే ఇది. నాకు గూడా, నేను గూడా కొన్నిసార్లు ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నప్పుడు, అరే! దీనికి సమాధానం దొరకట్లేదే, నా జీవితంలో ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదే అనంటే, నేను మాట్లాడుతుండగా, నేను మీకు చెప్తుండగానే నాకు గూడా అవి అర్థమవుతూ ఉంటాయి. సో, దాన్ని మనం పట్టుకోవాలి. ఆ నిరీక్షణను పట్టుకోవాలి మనం. ఒంటెల సమూహం నీ చెంతకు వచ్చును. మిద్యాను ఏఫాల నుంచి లొట్టిపిట్టలు నీ వద్దకు వచ్చును. అవి షేబా నుంచి బంగారును సాంబ్రాణిని కొనివచ్చును. ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు. ఇందులో చూడండి, దేవుడు ఆనాటి ప్రస్తుత సమాజానికి, భవిష్యత్తు సమాజానికి రెండిటికి కలిపి లింక్ చేస్తున్నటువంటి తీరును గమనించండి. ఒంటెల సమూహం నీ దగ్గరకొస్తుంది. ఆ ఒంటెల మీద వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు తర్వాత? జ్ఞానులు. మిద్యాను ఏఫాల నుంచి లొట్టిపిట్టలు నీ వద్దకు వచ్చును. లొట్టిపిట్టలు అంటే ఏమిటి? లొట్టిపెట్టెలు ఎక్కడికొస్తాయి? నదిలో నీళ్లు బాగా ఉండి చేపలు దొరుకుతూ ఉంటే అవి తినడానికొస్తాయి. లేదా గింజలు దొరుకుతూ ఉంటే గింజలు తినడానికొస్తాయి. వలస పక్షులు అని పిలుస్తూ ఉంటాం. ఆ వలస పక్షులు ఎప్పుడొస్తాయి? పచ్చదనము, పరిశుభ్రత, నీరు అన్నీ అవైలబుల్‌గా ఉంటే వస్తాయి. అంటే దేవుడు ఇండైరెక్ట్‌గా చెబుతున్నదేంటంటే, పెట్టెలకు గూడా సరిపోయేంత ఆహారాన్ని నేనిక్కడ ఉంచుతాను. అంత పచ్చదనంతో నిండుతుంది అని చెప్తున్నాడు. ఇంకా అవి షేబా నుంచి బంగారము, సాంబ్రాణిని తీసుకొస్తాయి. షేబా అనేది ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి నీకేం రాబోతుంది? బంగారము, సాంబ్రాణి రాబోతూ ఉంది. ఇవన్నీ వింటూ ఉంటే మీకు భవిష్యత్తులో ఇంకోటి గుర్తు రావాలి. ఒంటెలు రావడము, వేరే ప్రాంతం నుంచి రావడము, వస్తూ బంగారము, సాంబ్రాణి తీసుకొని రావడం. ఇవన్నీ వింటున్నప్పుడు మనందరికీ తెలిసిందే, ముగ్గురు జ్ఞానుల యొక్క సందర్భం కనపడుతూ ఉంటుంది. ఇది మొదటి రీడింగ్. ఇక రెండవ రీడింగ్‌కి వెళ్ళినట్లయితే, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 2-3 వచనాలు, 5-6 వచనాలు ఈ విధంగా అంటున్నారు. మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా వినియుందురు. ఒక విషయం గురించి చెప్తున్నాడు పౌలు గారు. ఏమని? దేవుడు నా మీద ఒక బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యత మీకు తెలుసనే భావిస్తున్నాను నేను. అదే అంటున్నాడు. మీ మేలు కొరకై. మీ మేలు కోసం దేవుడు నా మీద ఒక బాధ్యత పెట్టాడు. ఆ బాధ్యతను మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ బాధ్యత ఏంటి? కిందకు వెళ్ళే కొద్దీ చెప్తున్నాడు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గురించి నేను సంగ్రహముగా వ్రాసితిని. దైవ దర్శనాన్ని గురించి నాకు చెప్పాడు దేవుడు. ఏ దైవ దర్శనం గురించి చెప్తున్నాడీయన? ఇది కూడా ఈ పండుగ నేపథ్యంలోనే చూడాలి. ఈ పండుగ నేపథ్యం ఏమిటి? ముగ్గురు జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరికొచ్చాడు. యేసుక్రీస్తు ప్రపంచానికి, జాతులకి సాక్షాత్కారం అయ్యాడు. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? దైవ దర్శనాన్ని నేను సాక్షాత్కారం చేస్తున్నాను. ఏమిటి ఆ దైవ దర్శనము?
కిందకు వెళ్తూ చెప్తున్నాడు చూడండి. గతమున మానవులకు ఈ పరమరహస్యం తెలుపబడలేదు. కానీ నేడు దేవుడు తన ఆత్మ మూలమున పవిత్రులకు, అపోస్తలులకు, ప్రవక్తలకు దీనిని తెలియజేశాను. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను గదా! అది గతంలో చాలామందికి తెలీదు. కానీ ఇప్పుడు దేవుడు అపోస్తలులకు, ప్రవక్తలకు ఈ విషయాన్ని తెలియజేశాడు. అది చెప్పడానికే నేనొచ్చాను. దాని గురించి నేను మీకు రాశాను ఆల్రెడీ. పౌలు గారు టెన్షన్ బిల్డప్ జేస్తున్నారనమాట. ఆ కిందకొస్తే చెప్తున్నాడు. 6వ వచనం. అనగా సువార్త వలన అన్యులకు యూదులతో పాటుగా దేవుని దీవెనలో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవంలే. క్రీస్తు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఈ పరమ రహస్యం ఏమిటంటే యూదులతో పాటు అన్యులు గూడా దేవుని యొక్క నిబంధనలోకి వస్తున్నారు. ఇది ఆ నిబంధన అంటున్నాడు. మరి అక్కడ జరిగిందేమిటి? ముగ్గురు జ్ఞానులొచ్చినప్పుడు సాక్షాత్కారం ఎవరికి జరిగింది? అన్యులకే జరిగింది. వాళ్ళు ఇజ్రాయేలు పౌరులు గాదు. వచ్చినటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇజ్రాయేలు పౌరులు గాదు. సాక్షాత్కారం అన్యులకి యేసుక్రీస్తు ద్వారా జరిగితే, అన్యులకు జరిగినటువంటి ఆ సాక్షాత్కార సువార్త పౌలు గారి ద్వారా మనందరి దగ్గరకు చేరింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్యులందరికీ అపోస్తలుడిగా నియమించబడినటువంటి వ్యక్తి పునీత పౌలు గారు. గొప్ప వ్యక్తి. నాకు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు తరువాత అంత గొప్పగా నచ్చినటువంటి వ్యక్తి పునీత పౌలు గారు. పౌలు గారు ఆయన లేఖలంటే నాకు చాలా ఇష్టం. పౌలు గారు రాసినటువంటి లేఖ, అందున ప్రత్యేకించి ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ నాకు చాలా చాలా ఇష్టం. ఆ లేఖలో ఆయన యేసుక్రీస్తు దైవత్వం గురించి మాట్లాడతాడు. కష్టాల్లో సంతోషంగా ఉండడం ఎలాగా అని మాట్లాడతాడు. ఇతరులు సహాయం చేసినప్పుడు దాన్ని ఆయన ఎలా రెప్లికేట్ చేశాడు అనే విషయాలను కూడా ఆయన అందులో మాట్లాడతారు. ఆ లేఖని కనీసం నేను ఈ మధ్యనే కనీసం ఒక 20, 30 సార్లు చదివి ఉంటాను. జస్ట్ ఒక 4 పేజీలు ఉంటుందేమో, గట్టిగా 2, 3 పేజీలు ఉంటుందంతే. సో, ఆ లేఖ మీద మీకు బైబిల్ స్టడీ కావాలి అనంటే ఫిలిప్పీయులకు రాసిన లేఖ బైబిల్ స్టడీ అని మీరు కామెంట్ చేయండి. దాని మీద నేను బైబిల్ స్టడీ చేసే ప్రయత్నం చేస్తాను. సో, ఈ విధంగా పౌలు గారు ఒక సాక్షాత్కారాన్ని ప్రజలకి పరిపూర్ణ స్థాయిలో విశదీకరిస్తున్నారు. యేసుక్రీస్తు దగ్గర సాక్షాత్కారం జరిగింది యేసుక్రీస్తు బాలుడిగా ఉండగా. కానీ అప్పటికి ఇంకా రక్షణ కార్యం పూర్తి కాలేదు. రక్షణ కార్యం పాస్కా పరమ రహస్యం పూర్తయిన తర్వాత పౌలు గారు ఆ సాక్షాత్కారాన్ని ప్రజలందరికీ మరింత గొప్పగా విశదీకరిస్తున్నారు. సో, ఈ ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో కూడా ఆయన చెబుతున్నదేంటి? ఈ సాక్షాత్కారం గురించే. అందుకే ఇది ఏం పండుగ అయింది? సాక్షాత్కార పండుగ అయింది. ఇక మనందరికీ తెలిసిందే. సువార్తలోనికి వెళదాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-12 వచనాలు. జ్ఞానులు హేరోదు వద్దకు వెళ్ళినటువంటి ఆ సంఘటన గురించి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. చదువుకుంటూ కొంచెం ఫాస్ట్‌గా చదువుకుంటూ వెళ్ళి దీన్ని ముగించేస్తాను. హేరోదు రాజు పరిపాలనా కాలమున యూదయ సీమయందుల బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చితిమి అననిరి. ఇలాంటి ఒక నక్షత్రం గురించి పాత నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధనలో గమనించినట్లయితే సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో యాకోబున ఒక నక్షత్రం ఉదయించును. యాకోబు అంటే ఏమిటి? యాకోబు అనే ఆ పేరుకి మరొక పేరు ఇజ్రాయేలు అని. అంటే ఇజ్రాయేలు దేశంలో. ఇజ్రాయేలు దేశంలో ఒక నక్షత్రం కనిపిస్తూ ఉంది. ఆ నక్షత్రం కనిపించినప్పుడు ఏం జరుగుతుంది? అదంతా కూడా మనం ఈ సువార్తలో చదువుతూ వెళ్తాము. సో, ఇక్కడ హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులొచ్చారు. మనం తెలుగులో జ్ఞానులు అని రాసాము గానీ, గ్రీకు భాషలో అక్కడ గమనించినట్లయితే మాజై అని ఉంటుంది. మాజై అనేటువంటి ఆ పదం నుంచే మెజీషియన్స్ అనేటువంటి పదం వచ్చింది. మెజీషియన్స్ అంటే ఈ రోజుల్లో కొంచెం మాయలు, మరాఠీలు చేస్తా ఉంటారు చూడండి. మెజీషియన్స్. ఇది తగ్గించబడినటువంటి ప్రభావం. కానీ ఒరిజినల్ మెజీషియన్స్ ఎవరు అంటే కాలచక్రాలను గమనించేటువంటి వాళ్ళు. ఆకాశంలో ఉన్నటువంటి సూర్య, చంద్ర, నక్షత్రాదులను బేస్ చేసుకొని ఏ కాలంలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను గుర్తించగలిగేటువంటి జ్ఞానం ఆ రోజుల్లో కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళని సాధారణంగా ఈ జ్ఞానులు అనేటువంటి వాళ్ళు ఒక మతం ఉంది. పార్సీ మతం అని మనం విని ఉంటాము. పారసీక మతము అని ఈ అనిల్ అంబానీ వీళ్ళందరూ కూడా ఆ మతానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళ ఆరిజిన్స్ అన్నీ కూడా ఇరాన్‌లో ఉన్నాయి. అంటే అనిల్ అంబానీ గాని, టాటా గాని వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఆ ఇరాన్ అనేటువంటి ప్రాంతంలో ఈ పారసీక మతం అనేది ఉండేది. ఆ పారసీక మతాలకి ఒక గ్రంథం ఉండేది. జెండా అవిష్ట అని పిలుస్తారనుకుంటా. సబ్జెక్ట్ కరెక్షన్. జెండా అవిష్ట అని పిలుస్తారు. ఆ గ్రంథంలో ఈ విధంగా ఒక నక్షత్రం వస్తుంది. అప్పుడు ఒక రక్షకుడు పుడతాడు, ఒక రాజు పుడతాడు అని అందులో లేఖనాలు చెబుతున్నాయి అని చెబుతూ ఉంటారు. నేను దాన్ని
పూర్తి స్థాయిలో స్టడీ చేయలేదు. అది వేరే సోర్సెస్‌లో అది కోట్ చేసినప్పుడు నేను విన్నాను. అయితే ఆ గ్రంథాన్ని చదువుతున్నటువంటి ఆ వ్యక్తులు ఈ నక్షత్రాన్ని కనుక్కుంటూ మనం అక్కడికి వెళదాము. ఎందుకనంటే ఆ రోజుల్లో ఇరాన్ నుంచి ఎంతో దూరం ఉండదు గదా! పక్క రాజ్యాల్లో రాజులు పుట్టినప్పుడు సాధారణంగా వెళ్లి గిఫ్ట్‌లిస్తే వాళ్ళు మిత్రులు అని కష్టకాలంలో ఒకరికొకరు తోడుంటారు అనేది ఆ రోజుల్లో ఒక మర్యాదపూర్వక కనెక్షన్ అనమాట అది. సో, యూదులు వాళ్ళు జ్ఞానులు బయలుదేరారు. యెరూషలేం దగ్గరకొచ్చారు. యెరూషలేం దగ్గరకొచ్చినప్పుడు ఒక పెద్ద కోట ఉంది. రాజకోట ఉంది. ఎవరైనా ఏమనుకుంటారు సాధారణంగా? సో, ఇక్కడ కోట ఉంది కాబట్టి రాజు ఇక్కడ ఉంటాడు. రాజుకు కుమారుడు పుట్టాడంటే ఈ కోటలోనే కుమారుడు ఉంటాడని వాళ్ళక్కడికెళ్లారు. బాగా గమనిస్తే వాళ్ళు నక్షత్రాన్ని అనుసరించినంత సేపు యెరూషలేం దగ్గర దాకా బాగానే వచ్చారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ కోటను చూసారో వీళ్ళు ఈ నక్షత్రాన్ని మర్చిపోయారు. వీళ్ళు మర్చిపోవడం చేత అది కనపడకుండా పోయింది. అప్పుడు వీళ్ళు డైరెక్ట్‌గా రాజు దగ్గరికెళ్ళిపోయారు. రాజు దగ్గరికెళ్ళి, "ఆ రాజు ఏడి? పుట్టాడు గదా! మీ కుమారుడు" అనంటే, అప్పుడు ఆయన తల పట్టుకున్నాడు హేరోదు. "అయ్యో! ఎక్కడోళ్ళురా మీరు? మీరొచ్చి నా రాజ్యాన్ని నాశనం చేసేటట్టున్నారు. ఎవడు ఆ పుట్టినోడు ఎవడు? అతని దగ్గరికి నేను వెళ్లి ఆరాధిస్తాను" అని పైకంటూ మనసులో ఏమనుకుంటున్నాడు? "మీరు అడ్రెస్ చెప్పండి. ఆడికి మూడింది వెళ్లి ఆడినేసేస్తాను" అని ఆయన అనుకుంటున్నాడు. ఆ హేరోదు రాజు. చూడండి ఆ తర్వాత, ఇది విని హేరోదు రాజును, యెరూషలేము నగరవాసులందరూ కలత చెందిరి. ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఒక రాజు పుట్టాడు అని చెప్పినప్పుడు హేరోదు బాధపడ్డాడంటే ఒక అర్థం ఉంది. ఏమని? తన కుర్చీ పోతుంది. తాను ఆ అధికారం నెరపేటువంటి అవకాశం పోవడం వరకు ఓకే. కానీ యెరూషలేము వాసులు గూడా ఆహ్, కలత చెందారంట, బాధపడ్డారంట. ఇక్కడ యెరూషలేము వాసులు అనంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ అని కాదు. ఈ రాజ ఆస్థానంలో రాజు దగ్గర చెంచాలుగా పనిచేస్తున్నటువంటి ఒరిజినల్ యూదులు ఎవరైతే ఉన్నారో, ఒరిజినల్ యూదులని ఎందుకు డిఫరెన్స్ చేస్తున్నానంటే, ఈ హేరోదు ఎవరైతే ఉన్నాడో ఈయన యూదుడు కాదు. ఇదోమియా అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ఇదోమియా అనే ప్రాంతము ఈ నజరేతు ఆ ప్రాంతానికి కాస్త పైగా ఉంటుందనమాట. మండలం వేరు, ఆ రాష్ట్రం వేరు అని చెప్పొచ్చు. సో, ఆ ఇదోమియా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఒక రాజు ఈయన. ఈయన యూదా మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు. యూదా మతంలోకి మారాడు. సో, యూదా మతంలోకి మారడానికి ప్రోసెలైట్ బాప్టిజం అనే ఒక బాప్తిజం ఉండేది. అది యూదులు నిర్వహించేటువంటి వాళ్ళు. సో, ఆ విధంగా వాళ్ళని తమ మతంలో చేర్చుకునేటువంటి వాళ్ళు. బయట వాళ్ళను గూడా ఎవరినైనా. సో, యూదుల మతంలో చేర్చుకోవచ్చు. సో, ఆ విధంగా ప్రోసెలైట్ బాప్తిజం ద్వారా హేరోదు యూదుడిగా మారాడు. యూదుల్ని సంతృప్తి పరచడానికి ఆనాడు ఉన్నటువంటి దేవాలయాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు. ఈరోజు మనము అక్కడికి వెళ్లి చూసేటువంటి రూయిన్స్ ఏవైతే ఉన్నాయో, పడిపోయినటువంటి కోట గోడలు అవన్నీ ఏవైతే ఉన్నాయో, అవన్నీ హేరోదు కట్టినవే. సో, హేరోదు మతం మారాడు. అంటే అతను నేపథ్యం అక్కడి నుంచే ఉంది. ఇదోమియా అనేటువంటి ప్రాంతం వాళ్ళ దగ్గరే బంధువులే. కాలంలో వెనక్కి వెళితే వాళ్ళందరూ ఒకటే కుటుంబము. బట్ విడిపోయారు తదనంతర కాలంలో. విడిపోయిన తర్వాత తిరిగి యూదా మతంలోకి చేరాడు. రాజుగా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఆయన బాధపడితే ఆయనతో పాటు యెరూషలేములో వాసులు కూడా బాధపడ్డారు. అంటే యెరూషలేము వాసులు అందరూ గాదు. ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. సో, వాళ్ళందరూ బాధపడ్డారంట. ఆ తర్వాత చూడండి, అంతట రాజు ప్రధాన అర్చకులను, ధర్మశాస్త్రోపదేశకులను సమావేశపరిచి క్రీస్తు ఎచట జన్మించును? సో, మనం ముందే చెప్పుకున్నాము. యేసుక్రీస్తు పుట్టుక కోసం మొదటి సెంచరీలో అందరూ వెయిట్ చేస్తున్నారు. పరిజయ్యులకి దానియేలు గ్రంథం ద్వారా ఆ విషయం తెలుసు. ఆ తర్వాత కుమ్రాన్ ప్రతులను చేసేటువంటి ఎస్సేనులు అనేటువంటి గుంపు. పునీత బప్తిస్మా యోహాను గారు ఆ గుంపే. సో, ఆ గుంపు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఈ రాజు వెయిట్ చేస్తున్నాడు. క్రీస్తు ఎచ్చట జన్మించును అని. ఆ దేవాలయంలో ఉండేటువంటి పండితులు వెయిట్ చేస్తున్నారు. అందరికీ తెలుసు యేసుక్రీస్తు రాబోతున్నారు. ఒక రక్షకుడు రాబోతున్నారు. ఒక అభిషిక్తుడు రాబోతున్నాడని మాత్రం అందరికీ తెలుసు. సో, ఆ నేపథ్యంలో ఎక్కడ పుడతాడు అని అక్కడ ఉన్నటువంటి పండితులను అడిగితే, వాళ్ళు అవన్నీ తిరగేసి మనకు తెలుసు గదా! పాత నిబంధనలో మీకా గ్రంథంలో ఉన్నట్లుగా ఆయన బెత్లెహేములో జన్మిస్తాడు అని చెప్తే, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, నక్షత్రం కనిపించిన సమయమును వారి నుంచి జాగ్రత్తగా తెలుసుకొనెను. పిమ్మట అతడు బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్లి జాగ్రత్తగా ఆ శిశువు జాడను కనుగొని నాకు తెలియజేయుడు. నేనును వెళ్లి అతనిని ఆరాధింతును. సో, దీన్నే కుటిల బుద్ధి అని అంటాం. సో, హేరోదు మనసులో ఉన్నటువంటి ఆలోచన వేరు, బయటికి చెబుతున్నది వేరు. ఆ రాజు మాటలను ఆలకించి జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రం మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి, ఆ శిశువు ఉన్న స్థలం పైకి వచ్చి నిలిచెను. దీనికి గుర్తుగానే ఈరోజు మనం ఇళ్లల్లో స్టార్ అనేది వెలిగిస్తూ ఉంటాము. కొంతమంది ఆ స్టార్ సంస్కృతిని కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి ఈ బైబిల్‌లో ఉన్నటువంటి ఈ స్టార్‌ను కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారేమో ఆలోచించాలి. ఇది స్పిరిచ్యువల్ ప్రాక్టీస్. దాన్ని మనం తీసుకుంటాము. వ్యక్తిగతంగా మన దగ్గరికొచ్చినట్లయితే మనమే ఒక స్టార్ లాగా మారాలి. మనమే ఇతరులను యేసుక్రీస్తు చెంతకు నడిపించాలి. అలాగా మనము దాన్ని తీసుకోవాలి.
ఇకపోతే ఆ నక్షత్రమును చూసినప్పుడు వాళ్ళెంతో ఆనందించిరి. అక్కడికెళ్లారు, ఆయన్ని ఆరాధించారు. ఆయనకి కానుకలు గూడా ఇచ్చారు చూడండి 11వ వచనంలో. అంతటా వారు గృహమున ప్రవేశించి తల్లి మరియతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. సో, ఇక్కడ కానుకలను గూడా మీరు గమనించండి. ఈ కానుకల్లో ఒక ప్రత్యేకత ఉంది. బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యము. బంగారము అనేది సాధారణంగా రాజరికానికి గుర్తు, దైవత్వానికి గుర్తు. రెండవదిగా సాంబ్రాణి, ధూపము వేయడము అనేది ఆరాధనకు గుర్తు. ఈయన ఆరాధనకు యోగ్యుడు అని. ఇక మూడవదిగా పరిమళ ద్రవ్యము. ఇది సాధారణంగా స్పెషల్ అకేషన్స్‌లో వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మరణంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. మరణించిన తర్వాత 2, 3 రోజుల పాటు వాళ్ళు ఆ శరీరానికి ఈ లేపనాలన్నీ గూడా పూస్తూ ఉంటారు. సో, ఆ విధంగా యేసుక్రీస్తు పుట్టుకలోనే మరణము గూడా ఇక్కడ కనిపిస్తుందని మనం గుర్తుంచుకోవాలి. హేరోదు చెంతకు మరలిపోరాదనే స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా, వారు వేరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. సో, జ్ఞానులు మధ్యలో జ్ఞానం తప్పారు గానీ, చివరకు మళ్ళా జ్ఞానాన్ని అందుకున్నారు. దేవుని యొక్క సందేశాన్ని అందుకొని వేరే మార్గంలో వాళ్ళ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం ద్వారా ఈ సాక్షాత్కారాన్ని వీళ్ళు పరిపూర్ణం చేశారు. వారి వారి ప్రాంతాలకు తీసుకొని వెళ్ళి ఆ దేవుని యొక్క వాక్కును ప్రకటించగలిగారు. ఈరోజు మీరు నేను సాక్షాత్కారానికి సాక్షులుగా ఉంటున్నామా లేదా? సృజన్ అనేటువంటి వ్యక్తిని చూసినప్పుడు లేదా ఒక కథోలికుడిని చూసినప్పుడు మన మనల్ని వేరే వాళ్ళు చూసినప్పుడు మన ద్వారా వాళ్ళకి యేసుక్రీస్తు సాక్షాత్కారం కావాలి. వీళ్ళు యేసుక్రీస్తుని అనుసరించేవాళ్ళు, యేసుక్రీస్తును పూజించేటువంటి వాళ్ళు. వీళ్ళు ప్రేమ సేవల ద్వారా యేసుక్రీస్తును ప్రకటిస్తారు. ఏదో ఒక రూపంలో మనల్ని చూసినప్పుడు వాళ్ళకి యేసుక్రీస్తు గుర్తు రావాలి. అలా గుర్తు రాకపోతే మనం నిజంగా ఒక ప్రైవేట్ లైఫ్ జీవిస్తున్నామని దాని అర్థం. అంటే నా లైఫ్ నాదే. నా నా జీవితంలో దేవుడు అవసరం లేదు. నా జీవితం ద్వారా దేవుడు ఇతరులకు బయలుపరాల్సినటువంటి అవసరం లేదు అని మనం భావిస్తూ ఉంటాం. సో, అట్లాంటి పరిస్థితిలోకి మనం పడిపోకుండా మన జీవితం ద్వారా ఏదో ఒక సందర్భంలో మనము దేవుని గురించి ప్రకటించాలి. ప్రత్యేకించి డిజిటల్ మీడియాలో స్టేటస్ పెట్టొచ్చు, పోస్టులు పెట్టొచ్చు. ఎక్కడో పండగలొచ్చినప్పుడల్లా మనము ఆ పోస్ట్‌ని పెట్టలేమా? సో, అలా పెట్టడం ద్వారా, స్టేటస్ పెట్టడం ద్వారా, పోస్టులు షేర్ చేయడం ద్వారా, యూట్యూబ్ వీడియోలను మీ మీ గ్రూపుల్లో షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క వాక్కును 10 మందికి పంపించవచ్చు. ఇకపోతే అడిగినటువంటి ప్రశ్నలకి కరెక్ట్‌గా సమాధానాలు ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ మరలా ఒకసారి యేసుక్రీస్తు సాక్షాత్కార మహోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మీ అందరితో తోడుగా ఉండాలని, మనమందరం గూడా యేసుక్రీస్తుకి సాక్షులుగా మిగలాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటాను. మీరు గూడా నా కొరకు ప్రార్థించండి. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగించుకొని వచ్చే వారం మరలా దేవుని యొక్క వాక్కుతో కలుసుకుందాం. థాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.